మీ ఫోన్ కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీ ఫోన్ కింద పడితే పలిగినప్పుడు డ్యామేజ్ అయితే వాళ్ళు వారంటీ ప్రొవైడ్ చేస్తారా? ఎందుకంటే దానికి ఆల్రెడీ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఫోన్ కింద పడ్డప్పుడు పగులితే వాళ్ళు వారంటీ ప్రొవైడ్ చేస్తారా? ఫస్ట్ అయితే ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు రీసెంట్ గానే చూసుకుంటే చాలా మొబైల్స్ కి అయితే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్స్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే కొన్ని డ్రాప్ టెస్ట్ అనేది అయితే చేస్తూ ఉంటారు. ఈ డ్రాప్ టెస్ట్ లో ఇవి సర్వైవ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటివి యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, రీసెంట్ గా చాలా మొబైల్స్ కానీ చూసుకుంటే మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. ఇదేంటి అంటే మన ఫోన్స్ కొన్ని డ్రాప్ టెస్ట్ లో కూడా సర్వైవ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. బట్ ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. ఇది ఒప్పో F29 ప్రోకి సంబంధించినటువంటిది. యాక్చువల్గా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేసుకున్నారు, వాళ్ళ ఫోన్ని తీసుకెళ్లేసి వాషింగ్ మిషన్లో వేసిన, కిందేసిన, ఐస్ పీసెస్లో పెట్టి కొట్టినా కూడా ఏం అవ్వదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది. డైరెక్ట్ స్క్రీన్ మీద కొడతా ఉంటూ అటువంటి వీడియోస్ అయితే చాలా వరకు మీరు చూసే ఉంటారు. బట్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మీ ఫోన్స్ మీద ట్రై చేశారనుకోండి, మీ ఫోన్ ఖచ్చితంగా పగులుతుంది. ఇది ఫిక్స్ అయిపోయి ఉండండి. బట్ ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసరికి ఇది మన సబ్స్క్రైబర్కి సంబంధించినటువంటి వీడియోనే. తన ఫాదర్కి ఇచ్చినటువంటి మొబైల్ జస్ట్ తన పాకెట్లోనే పెట్టుకున్నాడు అని చెప్పిండు. సో అలా పెట్టుకున్నప్పుడే పగిలింది అని చెప్పేసి చెప్పాడు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో షార్ప్ అయితే ఆబ్జెక్ట్ తాకినట్టు కనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే ఏదో ఆబ్జెక్ట్ తగిలినా కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీ ఫోన్ బ్యాక్ గ్లాస్ అనేది పగిలిపోయింది ఇక్కడ. సో మీ ఫోన్ మిలిటరీ గ్రేడ్ ఉంది కదా అని చెప్పేసి కింద వేయడం, విసిరేయడాలు ఇట్లాంటివి చేసేసారనుకోండి, మీ ఫోన్ పగిలింది అనుకో, వాడు వ్యారంటీ అనేది ఇవ్వడు. జస్ట్ మా దగ్గర సర్వైవ్ అయ్యింది అనే పాయింట్లోనే తీసుకొస్తాడు. సమ్ డిస్టెన్స్ అని చెప్పేసి, సమ్ వెయిట్ అని చెప్పేసి, ఈ టైప్స్ ఆఫ్ కొన్ని సర్వైవ్ ఉంటాయి. ఆ టైప్లో మాత్రమే అయిందని చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ పగిలింది అనుకోండి, మీరు ఏ హైట్ నుంచి చేశారో, మీరు ఏ వెయిట్ నుంచి చేశారో, ఫోర్స్ ఎట్లుందో అని చెప్పేసి ఏ రకంగా కూడా వాళ్ళైతే వారంటీ అనేది క్లెయిమ్ అయితే చేయరు. సో బీ కేర్ఫుల్. మీ ఫోన్కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి ఫోన్ కింద పడేయడాలు ఇట్లాంటివి అయితే చేయకండి. IP68 and 69 వాటర్ రెసిస్టెంట్ అని ప్రూఫ్ ఉంది కదా అన్నప్పుడు వాటర్లో పడితే ఏమవుతుంది అని చెప్పేసి కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేసిన, అది ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్ గా మీకు ఫోన్ కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి కింద అయితే పడేసుకోకండి. సో జాగ్రత్త ఉండండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్స్ అయినప్పుడు సర్వైవ్ అవ్వచ్చు, అంతే తప్ప మీకు ఇచ్చి మీరు కింద వేయడాలు లేకపోతే ఏదో వేయడాలు అని చెప్పేసి చూసి నార్మల్ టెక్ వీడియోస్ కూడా చూసినా కూడా ఇవన్నీ కూడా చాలా వరకు మార్కెటింగ్ గానే ఉంటాయి. ఏవైనా కూడా జస్ట్ ఇట్లు అవుతాయి అని చెప్పేసి అంత మాత్రాన్ని మీ ఫోన్ తీసేసి కింద కొట్టారంటే వారంటీ రాదు, ఫోన్ పగిలిపోతుంది. ఇది ఫిక్స్. 10,000 సబ్స్క్రైబర్స్కి అయితే మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.